అన్న నమస్తే అన్న. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మంచి చేసిన మనల్ని అపోజిషన్ లో నిలబెట్టారు ప్రతిపక్షంలో. అటువంటిది ఏ మంచి చేయని ఈ కూటమి నాయకుల్ని ఏం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. నిజంగానే కూటమి ప్రభుత్వంలో ఏ మంచి జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ కి, కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. ఈరోజు మీరు మంచి చేస్తుంటే 151 స్థానాలు ఉన్న మీకు 11 స్థానాలు ఎందుకు వస్తాయండి? మీరు ఎంత దుర్మార్గపు పనులు చేశారు. గత 5 సంవత్సరాలు ప్రజలంతా అనుభవించారు. అమరావతి రైతులైతేమి, అలాగే మీ సీప్ లెక్కర్ దాకా చనిపోయిన వాళ్ళు అయితేమి, అలాగే మీ వల్ల బెదిరింపులకు గురయ్యి పారిపోయిన కంపెనీలు అయితేమి చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. పోయిన 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా యువతకి ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందా? వాలంటరీ ఉద్యోగాలు అవి మీ మనుషులకు ఇచ్చారని మీరే చెప్పారు. ఏం మంచి చేశారు కదా 5 సంవత్సరాల్లో? దోచుకోవడం, ఒక 100 రూపాయలు దోచుకోవడం, 10 రూపాయలు జనాలకు పంచారు. అది మంచా? అంటే ఇప్పుడు ప్రజల జేబులో ఒక 100 రూపాయలు లాక్కొని ఒక 10 రూపాయలు వాడికి ఆకలిగా ఉన్న మళ్ళీ ఒక 10 రూపాయలు వాడికి ఇస్తే అది మంచి అయిద్దా? అది మీరు చేసింది 5 సంవత్సరాల్లో. దోచుకోవడం, దాచుకోవడం, కబ్జాలు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, అసెంబ్లీలో బూతులు పెట్టడం, ఎవరన్నా ఏంది అని మాట్లాడితే ఈ కులపోల చేత దీంట్లో ఎవరైనా బీసీ క్యాండిడేట్ ఉంటే టీడీపీలో మీ పార్టీలో బీసీ క్యాండిడేట్ డిట్టించడం, లేకపోతే ఎస్సీ క్యాండిడేట్ డిట్టించడం, లేకపోతే ఓసీ ఉంటే ఓసీతో డిట్టించడం, ఇవే సరిపోయింది 5 సంవత్సరాలు. ఆ మహిళల మీద బూతులు తిట్టడం, అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ సీఎం, అలాగే లోకేష్ గారి గురించి, అలాగే భువనేశ్వర్ గారి గురించి సంస్కారం లేకుండా మీ ఎమ్మెల్యేలు మంత్రుల చేత మాట్లాడించడం, అలాగే ఒక 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అవును, అలాంటి ఒక వ్యక్తిని అసలు వయసు కూడా దృష్టిలో పెట్టుకోకుండా 70 సంవత్సరాల వ్యక్తిని జైల్లో పెట్టించారు. మీరు చేసిన మంచి. మీరు చేసిన మంచి ఏందనేది ఆ రోజు జనాలు అందరూ చూశారు. అందుకని 151 స్థానాలు వచ్చిన మిమ్మల్ని కొన టైంలో మీరు ఎవరిని వదల, ఏ పార్టీ వాళ్ళని వదల. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో మంచి వ్యక్తి, ఒక ఆశయ సాధనతో పార్టీ పెట్టిన వ్యక్తి అక్కడ. అలాంటి వ్యక్తులు కూడా మీ వల్ల సఫర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ భార్య గురించి మాట్లాడతారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతారు, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. మీకు అధికారం పోయినా కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా మారలా మీరు. ఈ రకంగా ఉంటే ఇంకెప్పుడన్నా మీరు, నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో రాదు. ఆయన ఎన్ని డ్రామాలు మాట్లాడినా, ఎన్ని కట్టుకట్లు చెప్పినా ఈరోజు ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అని నేను అనుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరంలా. మరి ఈ విషయం మీద మీరు ఇలా మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్ బటన్ నొక్కుతాడు డబ్బులు అన్నాయి పడతాయి, కానీ డైరెక్టర్ ఇప్పుడు చంద్రబాబు కూడా అటువంటి బట్టలు నొక్కుతున్నాయి, కానీ పొరపాటున అవి ప్రజల జేబులో కాకుండా చంద్రబాబు గారి జేబులోకి వెళ్తున్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? జగన్ అప్పుడు బటన్ ఏమి నొక్కాడో, ఏం పడ్డాయో అది జనాలందరికీ తెలుసు. ఆయన అప్పుడు పింఛను 3 ఏళ్ళు ఇస్తానన్నాడు గెలవగానే. ఆయన ఎన్నిసార్లు రాగానే ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఎన్ని సభలు ఇచ్చాడో అందరికి తెలుసు. అలాగే గవర్నమెంట్లో ఎంతమంది పింఛన్లు చేశారో తెలుసు. అలాగే యువత ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయో గవర్నమెంట్లో ఏమీ లేవు. ఉన్న కంపెనీలన్నీ పోయినాయి. పథకాలు ఎవరెవరికి ఇచ్చారు అన్నీ తెలుసు. కరెంట్ రేట్లు ఎంత పెరిగినాయో పోయిన గవర్నమెంట్లో అన్నీ తెలుసు. ఇప్పుడు కూడా మరి 4 లక్షల పెన్షన్ తీసిందని కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమేనా? మాట్లాడటానికి ఏమన్నా మాట్లాడచ్చు. అవన్నీ ఒట్టి మాటలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకుంటూ పెన్షన్లు రాగానే 4,000 ఇస్తా అన్నాడు. 3 నెలలు 1,000 రూపాయలు బకాయిలు కూడా కలిపి పాత గవర్నమెంట్ 1,000 3,000 కలిపి 4,000 7,000 ఇచ్చాడు తొలి నెలలు. అలాగే ప్రతి నెల 4,000 ఇస్తున్నాడు. వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. మంచాన ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నాడు. అలాగే గ్యాస్ సిలిండర్ల వరకు ఇస్తున్నాడు. అలాగే రేపు మే జూన్లో రైతు భరోసా, ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి డబ్బులు 15,000. అన్ని ప్రతి ఒక్క పథకం ఇచ్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈలాగా ఎగాడికి
గత 5 సంవత్సరాల్లో 7 చేసిన అవినీతులు కానీ దోచుకోవడం అనేది ఈ రోజు లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా అవినీతి చేసినా ఈ రోజు క్షమిస్తున్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ మ్యాన్ ఉన్నారు ఈ రోజు. ఇప్పుడు అదొకటిని జగన్మోహన్ రెడ్డి గారు మరీ నొక్కు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయాలు పెరిగిపోయినాయి, ఎవరో కూడా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని కూడా మరి మాట్లాడుతున్నారు. అది నిజమేనా? కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్యాయాలు పెరిగినాయా? ఎవరు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారా అని ఈయన అనుకుంటున్నాడే కానీ గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. అక్కడ చాలా బాగా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ఏం తప్పు జరిగినా విత్ సెకండ్లో దానికి సంబంధించిన వాళ్ళని పట్టుకుంటున్నారు. యాక్షన్ అనేది జరుగుతుంది. గత గవర్నమెంట్ లో లాగా అంత దుర్మార్గం పనులు అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరగడం లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ అని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో లేకుండా ఆయన బయటకు వెళ్ళైతే ఉంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం నాకు అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన స్టేట్ లోనే ఉన్నాడు కదా, స్టేట్ లోనే ఉన్నాడు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఈ రోజు ఆడ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ కాల్పుల్లో చనిపోయిన తను కూడా పరామర్శిస్తున్నాడు. టీవీలో చూస్తుందా? కనపట్ల జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఏందనేది. ఏదో మాట్లాడుతున్నప్పుడే మమ్మల్ని ప్రజలు గుర్తించుకోవాలని ఆడ ఈయన చెప్పే మాటలు ఎవరు నమ్మటం లేదు. ఈయన పరామర్శలు కూడా ఎవరు స్వీకరించడం లేదు. ఈయన వెళ్ళి పరామర్శిస్తున్నాడు కానీ ప్రతి ఒక్కరిని. ఈయన రావడం కూడా ప్రజలకు ఇష్టం లేదు. ఎందుకు వచ్చాడు ఆయన ఇంటికి పరామర్శ ఇవ్వడానికి నెత్తి మీద చేతులు పెడుతున్నాడు అని అనుకుంటున్నారు. కానీ మళ్ళీ 3 ఏళ్ళ మళ్ళీ పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా అయితే ఎగురుతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి మాట్లాడుతున్నారు. నల్ల 3 ఏళ్ళు అంటే ఆయనకి ఎప్పుడు ఎలక్షన్స్ కూడా తెలియదా? ఇప్పుడు 10 నెలలే అయింది. ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు ఉంది. 5 సంవత్సరాలు కదా ఎలక్షన్స్. మళ్ళీ 3 సంవత్సరాలు ఎలక్షన్ పెడితే ఈయన పెడతాడని సపరేట్ గా. ఇంకా 5 సంవత్సరాలు ఎలక్షన్స్. అప్పటికే అసలు ఈయన ప్రజలే మర్చిపోతారు. ఈయన పార్టీలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు చీకొట్టి. సొంత చెల్లె ఈరోజు బాబాయ్ హత్య కేసులో వాళ్ళే రివర్స్ అయి ఉన్నారు. ఈ సొంత ఎమ్మెల్యేలు కూడా ఈయన పరిపాలన నచ్చగా చాలా మంది కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు. చాలా వరకు జనసేన, టీడీపీ, బీజేపీ కండవలు కప్పుకుంటున్నారు ఆంధ్రాలో. ఏదో ఉన్న ఒకరే ఆరా బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు. అమ్మత్ రాంబాబు రోజే తప్పితే నాకు తెలిసి ఆ పార్టీలో ఎవరు లేరు. వల్లభనేని వంశీ లోపలికి వెళ్ళాడు. కోడలని ఏదో ఆరోగ్యం బాగా ఇంటిలేడు అర్థం కావట్లా. మ్యాక్సిమం బూతులు తిట్టే వాళ్ళందరినీ ఇప్పుడు లోపలేస్తున్నారు. పోయిన గవర్నమెంట్ లో ఎవరైతే సోషల్ మీడియాలో రెచ్చిపోయి అసెంబ్లీలో బూతులు తిట్టారో ఈ రోజు అంతా 1 by 1 యాక్షన్ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే త్వరలో కూడా ఇంకా చాలా మంది ఉండే ఆ బూతుల ముఠ వాళ్ళని కూడా లోపలేస్తాడని నేను అనుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాసుని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎందుకు జరిగింది అనుకొచ్చి దువ్వాడ సస్పెండ్? దువ్వాడని ఆయన సస్పెండ్ చేయడం ఏముంది? అసలు దువ్వాడ ఆయనకై స్వచ్ఛందంగా బయటకు వస్తే ఇంకా బాగుండేది. ఈయన సస్పెండ్ చేయకుండా ఆయనకై స్వచ్ఛందంగా బయటకు వస్తే చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పోల్చుకుంటే దువ్వాడు చాలా బెటర్. ఆయన ఎప్పుడు బూతులు తిట్టలేదు, ఎవరిని ఆడవాళ్ళని టార్గెట్ చేసి తిట్టలేదు. వీళ్ళందరితో పోల్చుకుంటే దువ్వాడు చాలా బెటర్. ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో అతను ఎందుకు ఆమెను టార్గెట్ చేస్తున్నారని మాట్లాడినందుకు వీళ్ళు సస్పెండ్ చేశారు. అంటే మీ పార్టీలో మంచికి ఇది తప్పు అని ప్రశ్నిస్తే సస్పెండ్ చేశారంటే అదే అర్థం అవ్వట్లా. ఇప్పుడు అతను ఏదో బయట ఏదో లవ్ ఉన్నాయి కానీ ఇండివిజువల్ గా ఆయన ఎవరిని హత్య చేయలేదు, ఇండివిజువల్ గా ఎవరిని బూతులు తిట్టలేదు. నాకు తెలిసి ఆయన సస్పెండ్ చేయడం చాలా ఒక రకంగా ఆయనకే మంచిది. ఎందుకంటే ఈ పార్టీలో రాబోయే రోజులు ఎవరు ఉంటారు కాబట్టి. మరి నెక్స్ట్ మరి ఈయన వైఎస్ఆర్ టీడీపీ లేదా బీజేపీ లేదా జనసేనలోకి వచ్చే అవకాశం ఉందా? దువ్వాడ శ్రీనివాస్ వస్తే మంచిదే. ఎందుకంటే ఆయన వీళ్ళందరితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చి కండవలు వేయించుకున్న వాళ్ళందరితో పోల్చుకుంటే ఆయన చాలా బెటర్. దువ్వాడ ఆయన ఏదో బయట ఈ లవ్ అఫైర్లు ఏదో ప్రేమ ఇవి ఉన్నాయి కానీ ఎప్పుడు ఆయన ఏమీ ఆడవాళ్ళని తిట్టింది లేదు, ఎప్పుడు బూతులు మాట్లాడింది లేదు. కాబట్టి ఆయన చేసుకుంటే ఏ పార్టీలో చేరినా, బీజేపీలో చేరినా, జనసేనలో చేరినా, టీడీపీలో చేరినా కూటమిలో
పొత్తులో భాగంగా ఉన్న 3 పార్టీలు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది లేదు. ఓకే, ఒక్క మాటలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో ఏదైతే కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడారో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయాలు జరిగినాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు అమలు అవ్వట్లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా స్వేచ్ఛగా తిరగట్లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ అన్నిటికి కారణం ఏంటి, అసలు ఎందుకని ఇలా మాట్లాడారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాయని ఖండిస్తున్నానండి. ఈయన ఏంటంటే అపోజిషన్ కూడా లేదని ఈ రోజు ఒక 151 స్థానాలు వచ్చిన నాకు అపోజిషన్ కూడా లేదు, 11 సీట్లు రావడం ఏందనేది ఒక మైండ్ లో పడిపోయింది. అందుకని ఆయన రాత్రిపూట నిద్ర కూడా బట్టల్లా 11 అని ఇదే ధ్యాసలో ఉన్నాడు. అందుకని ఆయన కొంచెం మధ్య భ్రమించినట్టుంది, అదే ధ్యాసలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఏదో పోరాడుతున్నాడు, ఏదో మరలా ప్రజలు నన్ను నమ్ముతారేమో, ఇలా లేనిపోయిన అపోహలు కూటమి ప్రభుత్వం మీద వేస్తే జనాలు నమ్ముతారు అనే ధ్యాసలో ఉన్నాడు. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరైందనేది, కూటమి ప్రభుత్వం ఎలా చేస్తారనేది, అక్కడ గవర్నమెంట్ ఎలా ఉందనేది. ఈరోజు పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అంచెలంచెలుగా డెవలప్ అవుతా అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చుకుంటా ముందుకు పోతుంది. ఈయన చెప్పే మాటలు ఈరోజు జనాలు నమ్మే ప్రసక్తిలో లేరు. ఈయన పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఉండదు, నాయకులు కూడా కరువు అయ్యారు, ప్రజలు కూడా ఇతను సీగొట్టారు మొన్న. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వమే అక్కడ శాశ్వతంగా అధికారంలో ఉండిద్ది అని. థ్యాంక్ యూ.